శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియాత్మబంధువులారా, యోగ వాసిష్టం స్థితి ప్రకరణము 241వ భాగం. మహర్షి బోధ కొనసాగుతోంది. అంటున్నారు మహర్షి, రామా, ఇప్పటి వరకు జరిగినటువంటి బోధను నీవు అర్థం చేసుకున్న దాన్ని బట్టి మనస్సు అంటే ఏంటనుకుంటున్నావయ్యా? మనసు అంటే కేవలం సంకల్పాల సమాహారం, ఆలోచనలతో కూడినది. మనస్సు అంటే ఆలోచనల యొక్క సమాహారం అంటే కూడిక. చిన్న ఆలోచన, పెద్ద ఆలోచన, అది ఇది ఇది అది ఆలోచనలన్నీ కూడితే దాన్ని మనస్సు అంటున్నాం. ఇది ఎలా ఏర్పడింది అనుకున్నాం మనం? శుద్ధ చైతన్యంలో మాయా సంపర్కం కలిగినప్పుడు, శుద్ధ చైతన్యంలో మాయా సంపర్కం ఏర్పడినప్పుడు ఆ చైతన్యంలో ఒక స్పందం ఏర్పడుతుంది. ఆ స్పందం ఒక సంకల్పం, ఒక త్రోబు, ఒక తొణుకు ఏర్పడుతుంది అనమాట. ఆ స్పందన శక్తి ఘనీభవించడం అంటే ఏంది? ఆ ఆలోచన, మరొక ఆలోచన, మరొక ఆలోచన, మరొక ఆలోచన, మరొకగా ఇవన్నీ కలిసి ఘనీభవించడం అనే పదానికి అర్థం అక్కడ అనమాట. ఇలా ఆలోచన, ఈ ఆలోచన, అన్ని ఆలోచనలు కలిసి ఏర్పడిన రూపమే మనసుగా రూపొందుతుంది. కాబట్టి బేసికల్గా మనస్సు అంటే ఏంటి? సంకల్ప వికల్ప రూపమే మనసు. కాబట్టి దాంట్లో ఉన్న సంకల్పాలని తీసేసినట్లయితే, ఇక సంకల్పాలన్నింటినీ ఒకటొకటిగా తీసేస్తే ఇక మనసు ఏమీ లేదు అక్కడ. మనసుకు అక్కడ రూపం కానీ ఉనికి కానీ ఏమీ ఉండదన్నమాట. కాబట్టి ఆలోచనలు, సంకల్పాలు నశింపజేసినట్లయితే మనస్సుకు ఉనికి కానీ రూపాన్ని కానీ మన రూపం కానీ ఉనికి కానీ ఉండదన్నమాట. ఇటువంటి ఉనికే లేని, రూపే లేనటువంటి మనస్సు నశిస్తే శోకించాల్సిన పనేముంది రామా అంటున్నాడు ఇక్కడ మహర్షి. అంటే శోకించాల్సిన పనేముంది అంటే ఈ మనస్సుని నశింపజేసుకోవడంలోనే ఉంది అంతా అని చెప్తున్నారు అనమాట. దీనికి ఉదాహరణగా చెప్తున్న మహర్షి, రామా, నీకు ఒక దూర బంధువు ఉన్నాడనుకో, అతనితో నీకు ప్రత్యేకమైనటువంటి దగ్గర సంబంధం అంటే అటాచ్మెంట్ ఏమీ లేదనుకో. దూర బంధువు ఎవడో ఒకడో ఉన్నాడు, ఎక్కడో వేలు విడిచిన మేనమామ ఎవడో ఒక దూర బంధువు ఉన్నాడు, వాటితో నీకు ప్రత్యేకమైనటువంటి సంబంధం ఏది లేనట్టుకో. అటువంటి వ్యక్తి పట్ల నీకు రాగం కానీ ద్వేషం కానీ ఉంటుందా అని ప్రశ్నిస్తున్నాడు మహర్షి. ఒకవేళ అతనికి ఏదైనా సుఖ దుఃఖాలు కనుక జరిగినట్లయితే నీవు స్పందిస్తావు మామూలుగా, కానీ మమ అనుకునేటువంటి మీ దగ్గర వాళ్ళ పట్ల స్పందించినట్టుగా ఆ దూర బంధువు పట్ల నీవు అంత స్పందన ఉండదు కదా. కేవలం ఏమంటావు? ఉదాసీనంగా ఉంటావు. అలాగే ఈ మనసుని, ఈ దేహాన్ని కూడా అలా దూరపు బంధువులాగా చూడవయ్యా అంటే అర్థం ఏంటి? ఈ మనస్సుని దేహాన్ని ఉదాసీనంగా చూడు, దాని పట్ల ఎక్కువ అటాచ్డ్గా ఉండవద్దు. ఉదాసీనంగా, క్యాజువల్గా ఉదాసీనంగా చూడడం అనేది అలవాటు చేసుకో. ఇది ఎవరు దీన్ని బాగా సాధన చేస్తారంటే తత్వజ్ఞులు అంటున్నారు ఇక్కడ మహర్షి. తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ శరీరం పట్ల కానీ ఈ మనసు పట్ల, శరీరం పట్ల వాళ్ళకి స్పందనే ఉండదయ్యా రామా. తత్వజ్ఞులకు, తత్వం బాగా తెలిసిన వాళ్ళకి ఈ శరీరాన్ని, మనసుని ఇలా ఇందాక దూరపు చుట్టాన్ని ఎలా చూస్తావో నీవు అలాగా చూస్తారు. వాళ్ళు ఉదాసీనంగా చూస్తారయ్యా. కాబట్టి మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం? ఈ మనసును జయించాలి, ఈ మనసుని వశం చేసుకోవాలి, అమనస్క స్థితిని పొందాలి. మరి ఎలా జయించాలి అంటే దీనికి ఒకే ఒక మార్గం ఏంటంటే, మనసును జయించాలంటే మనసుతోనే జయించాలి అంటున్నాడు మహర్షి ఇక్కడ. ఈ మనోజయం, అమనస్క స్థితిని సాధించాలంటే నీవు మనసుతోనే సాధించు. వీటికి మూలం ఏంటి తెలుసా?
ఈ మనోజయానికి, మనస్సుని నాశనం చేయడానికి, అంటే అమనస్క స్థితిని పొందడానికి ఉపాయం ఏమిటి అంటే ఒకటే ఒక ఉపాయం, వాసనాక్షయము అంట. వాసనలను క్షయింపజేసుకోవాలి. అమనస్క స్థితిని సాధించాలంటే మొట్టమొదటి చేయాల్సింది వాసనాక్షయము. ఎందుకని? లోపల ఉన్నటువంటి ఆ వాసనలు ఏం చేస్తాయి, అనుకూల స్థితి వచ్చేసరికి ఆ వాసన వృత్తిగా ఆలోచనగా మారుతుంది. ఆ ఆలోచన ఏంటంటే కర్మగా పరిణమిస్తుంది. కాబట్టి వాసన విత్తనాలు ఉన్నంత వరకు నీకు ఆ సంకల్పాలు వస్తూనే ఉంటాయి. ఆ వాసనలు ఉన్నంత వరకు వాటిలోంచి మీకు ఆ వృత్తులు, వృత్తులన్నా సంకల్పాలన్నా ఆలోచనలన్నా ఒకటే అనమాట. ఆ బీజాలు ఉన్నంత వరకు నీకు అవి ఆలోచనలు వస్తున్నాయి. ఆ బీజాలు కానీ లేకుండా చేసినట్లయితే, బీజాలను బాగా వేయించేసినామంటే ఇక మొలకెత్తబవి. కాబట్టి ఆ వాసనల్ని క్షయం చేసుకున్నట్లయితే నీకు అమనస్క స్థితి సులభంగా అలవడుతుందయ్యా. కాబట్టి రామా, ఏదో విధంగా ఈ మనసును కానీ జయించినట్లయితే నువ్వు అంతా జయించినట్లే నాయన. మనస్సే అన్నింటికీ మూలం. మనసును జయిస్తే అంతా జయించినట్టే. నువ్వు మనసు మీద నీకు విజయాన్ని కానీ సాధించావు అనుకో, ఆ మనసుకు లోబడి ఉండే ఇంద్రియాలు ఉన్నాయి కదా, సేవకులు, ఈ మనసు రాజు, వీడు ఒక లీడరు. ఆ ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడాను మనసుకు అధీనంలో ఉంటాయి. నువ్వు మనసును ఎప్పుడైతే జయిస్తావో ఇంద్రియాలను కూడా నీకు స్వాధీనం అవుతాయి. ఎప్పుడైతే నీకు మనస్సు మీద, ఇంద్రియాల మీద నిగ్రహం కలుగుతుందో ఇక ఈ సంసారాన్ని అనాయాసంగా నువ్వు దాటవచ్చు. సంసారం అంటే ఏంది? జనన మరణ రూపమైనటువంటి చక్రభ్రమణం. అవిద్యతో, అజ్ఞానంతో పుట్టేది, కర్మఫలాలతో పెరిగేది, జనన మరణ సుఖదుఖాల రూపంగా ఉండేదాన్ని సంసారము అంటాం. ఈ సంసారాన్ని నువ్వు జయించాలి అంటే నువ్వు మనసు మీద, ఇంద్రియాల మీద పట్టు సాధించాలి. కాబట్టి ఇది ఉపాయం. రామా, నీకు ప్రశాంతత నువ్వు పొందాలంటే, తాపత్రయాలు శమించాలంటే, తాపత్రయం ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక తాపత్రయాలు 3. భౌతిక ప్రపంచం వలన కలిగేవి, నీ శరీరానికి సంబంధించినవి, భగవంతుడు కల్పించేటువంటి ఈ యొక్క తాపత్రయాలు అనేటివి 3 అన్నమాట. కష్టాలు నీకు ఎదురవుతూనే ఉంటాయి. ఈ తాపత్రయాలను శమింపజేయాలంటే, నీ మనసు ప్రశాంతత పొందాలంటే నీవేం చేయాలంటే అమనస్క స్థితిని పొందాలి. ఎలా అమనస్క స్థితిని పొందడం? ఈ మనస్సును విషయ చింతనల నుండి నువ్వు మరలించాలి. విషయాలు అంటే ఏంది? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. ఇవి ఎక్కడున్నాయి? బయట ఉంటాయి. వీటిని ఇంద్రియాల ద్వారా, ఈ మనస్సు ఇంద్రియాల ద్వారా ప్రయాణించి ఆ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలను తీసుకొచ్చి లోపల పడేస్తూ నానా గందరగోళాన్ని చేస్తూ ఉంది. కాబట్టి మనసుని క్షమించాలని నువ్వేం చేయాలి? మనస్సును విషయ చింతన నుండి మరల్చాల. విషయ చింతన నుంచి మరల్చాలంటే ఏంటి? ఇంద్రియాలను విషయాల పట్ల పరిగెత్తనేయకుండా ఆపు చేయాలి. ఆ ఇంద్రియాలను కనుక కంట్రోల్ చేసినట్లయితే, ఎవరు కంట్రోల్ చేయాలి ఇంద్రియాలని? మనస్సే కంట్రోల్ చేయాలి. మనసు కంట్రోల్ చేస్తే ఇంద్రియాలు కంట్రోల్ అవుతాయి. కాబట్టి ఈ మనసు ద్వారా ఇంద్రియాలని కంట్రోల్ చేసినప్పుడు, ఆ విషయ చింతన నుండి అది మరల్చినప్పుడు, అప్పుడు నీకు తాపత్రయాల నుంచి నీకు శమిస్తాయి. నీకు శాంతి నీకు కలుగుతుంది. ఇంకొక ఉపాయం కూడా చెప్తున్నానయ్యా రామా అంటున్నాడు. ఏంటా ఉపాయం? రాగద్వేషాలను త్యజించు అన్నాడు. రాగము, ద్వేషం ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ మొదటికి ఎక్కడి నుంచి పుడుతుంది? రాగం అంటే ఏంది? ఇష్టమైనటువంటి వస్తువులపై మన మనసు చేసే ప్రయాణమే రాగం. ద్వేషం అంటే ఏంది? ఇష్టం లేని వస్తువుల పట్ల మనసు చేసే ప్రయాణం ద్వేషం. ఒకడంటే నీకు ఇష్టం లేదు, వాడి పట్ల ద్వేషం. ఒకరంటే నీకు బాగా ఇష్టం, వాళ్ళ పట్ల బాగా ఇష్టం చూపడం. ఇది రాగము, అది ద్వేషం అన్నమాట. ఈ రాగము, ద్వేషం ఎక్కడి నుంచి పుడుతున్నాయంటే వాటికి కూడా విత్తనాలు లోపల ఉన్నాయి, వాసనలు ఉన్నాయి. నీ కాకరకాయ అంటే ఇష్టం, ఎందుకు? కాకరకాయ తాలూకు వాసన నీ లోపల ఉంది. ఇంకోటంటే ఇష్టం లేదు, ఎందుకంటే దాని తాలూకు వాసన నెగటివ్, ఆ వాసన నీలో ఉన్నదన్నమాట. కాబట్టి ఆ వాసనలే నిన్ను రాగద్వేషాలను నీకు కలిగిస్తున్నాయి. కాబట్టి ఇందాక చెప్పినట్టే వాసనలను నువ్వు కనుక శమింపజేసుకున్నట్లయితే రాగద్వేషాలను కూడా నువ్వు త్యజించి నిశ్చింతగా ఉండగలవు. అలాగ అలవాటు చేసుకో అని చెప్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి.
ఇలా రాగద్వేషాలను ఎప్పుడైతే ఒక వ్యక్తి పట్ల రాగము మరో వ్యక్తి పట్ల ద్వేషం కలుగుతుందనుకో, వాటిని తగ్గించుకుంటూ వచ్చావనుకో, క్రమంగా అది కూడా నీకు మనోనాశనానికి దారితీస్తుంది. కూడా ఒక ఉపాయమే అంటూ ఇంకొక ఉపాయం చెప్తాను వినవయ్యా రామా అన్నాడు. ఇంకొక ఉపాయాల మీద ఉపాయాలు. యోగ వాసిష్టం అంతా ఇలాగే ఉంటుంది. చెప్పిన దాన్నే మరొకసారి చెప్తూ ఉంటారు, ఇంకొక రకంగా చెప్తూ ఉంటారు. అరే అక్కడ అలా చెప్పారే ఇలా చెప్పారే అనేటువంటి ఆ మీమాంస మనకు కుదరదు. సిద్ధాంతాలకు అతీతంగా ఉంటుంది యోగ వాసిష్టం. అది మనసులో ఉంచుకుని మనం యోగ వాసిష్టాన్ని వినాలన్నమాట. యోగ వాసిష్టం ప్రత్యేకమైనటువంటి గ్రంథం అన్నమాట ఇది. ఇంకొక ఉపాయం చెప్తానంటున్నాడు. ఏంటది? రామా, నీకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి ఆలోచన పోయి మరొక ఆలోచన వస్తుంది, అంతే కదా. మనసు ఏం చేస్తుంది? నిరంతరం ఏదో ఒక దాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. దేన్ని ఆలోచిస్తుంటుంది? గతాన్నైనా తలుచుకుంటూ ఆలోచిస్తుంటుంది. భవిష్యత్తులో ఏం జరగబోతుందో కలలన్నా కంటూ ఆలోచనతో ఉంటుందన్నమాట. మనసు ఖాళీగా ఉండదన్నమాట. మనం కూర్చున్నాము అంటే శరీరం స్థిమితంగా ఉండొచ్చు, కానీ మనసు మాత్రం ఎప్పుడు ఏదో ఒక దాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ పరంపరలో ఒక ఆలోచన వచ్చింది, ఆలోచన పోయింది, ఇంకొక ఆలోచన ఈ ఆలోచన పోయిన తర్వాత మరొక ఆలోచన వస్తుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే, ఒక ఆలోచన వచ్చినప్పుడు దానికి తగినటువంటి రూపం నీకు మనసులో కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఆలోచన ఒక రూపం కనబడుతుంటుంది కాబట్టి ఒక ఆలోచన పోయేటప్పుడు ఆ రూపం పోతుంది కదా. ఒక ఆలోచన వచ్చింది, ఒక రూపం నీ మనసులో కనపడింది, ఆ ఆలోచన పోతోంది, ఆ రూపం కూడా పోయింది, ఇంకొక ఆలోచన రాబోతోంది, ఇంకొక రూపం కనబడబోతోంది, ఇంకా కనబడలేదు. అంటే ఇంకా ఈ రూపం పోయి, అంటే ఈ ఆలోచన పోయి మరో ఆలోచన ఇంకా రాలేదు. ఇది పోయింది, ఇంకా అది రాలేదు. ఈ రెండిటి మధ్యలో రూపం లేనటువంటి ఒక ఖాళీ ఉంటుంది. ఏ ఆలోచన లేనటువంటి, ఏ రూపము లేనటువంటి ఒక ఖాళీని నీవు చూస్తావు. అది శుద్ధమైనటువంటి నీ జ్ఞానం అది అంటున్నాడు వశిష్ఠ మహర్షి. మనం కూడా దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే ఒక ఆలోచనకి మరో ఆలోచనకి మధ్య నిడివి ఉంటుందే, ఆ నిడివి అన్నమాట. అదే నీ యొక్క శుద్ధ జ్ఞానం, అది శుద్ధమైన జ్ఞానం. అది అక్కడ చైత్యం లేని నిశ్చిత్తే, నీ చైతన్యం ఉంటుంది. అక్కడ ఏ మలినము ఉండదు, ఏ ఆలోచన ఉండదు, అక్కడ ఏ రూపము ఉండదు, నామరూప క్రియలు ఏమీ ఉండవనం. నువ్వే ఉంటావు అనమాట. నువ్వే ఉంటావు. అక్కడ నీ దృష్టిని అలాగే నిలుపు అంటున్నాడు. దీనిని ఏమంటారంటే స్వస్వరూపంలో నీ ఉన్నట్లు, నీ స్వస్వరూపం. ఇది చాలాసార్లు మనం నీ స్వస్వరూప స్థితిలో ఉండు, స్వస్వరూప స్థితిలో ఉండు అంటుంటారు. ఏంటి స్వస్వరూప స్థితిలో ఉండడం అంటే? ఇది అన్నమాట. ఇది కీలకం. ఏంటి? ఒక ఆలోచన తాలూకు రూపం వెళ్ళిపోయి మరొక ఆలోచన దాని తాలూకు రూపం వచ్చేలోగా ఆ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఉందే, ఖాళీ ఉందే, ఆ ఖాళీలో నీవే ఉన్నావు. నీ జ్ఞానం మాత్రమే ఉంది. అక్కడ ఏ మలినమూ లేదు. ఆ స్థితిలో నువ్వు ఉన్నట్లయితే అది స్వస్వరూపంలో ఉన్నట్లు. అందుకే ధ్యానంలో అంటారు, ఒక ఆలోచన వెళ్ళాక నిదానంగా అందులోనే ఆ మధ్య మన ఆలోచన లేని స్థితిలో అలాగే మనసును నిలపడమే ధ్యానంలో కూడా చెప్తూ ఉంటాను అనమాట. ఆ స్థితిలో కనుక నీ మనసు నిలిచినట్లయితే నీ మనసు శమిస్తుంది. అంటే అక్కడ మనసు లేదు, అమనస్క స్థితి వచ్చింది నీకు, మనసు పనిచేయడం లేదు, అక్కడ మనసు లేదు. దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఏమని? గాలి ఎప్పుడైతే ఆగితే ధూళి ఎలా శమిస్తుందో, దుమ్ము లేస్తూ ఉందన్నమాట. గాలి ఆగితే ఆటోమేటిక్గా ధూళి ఎగరడం ఎలాగా శమిస్తుందో, అలాగే మనస్సు శమించిందంటే దేహము, ఇంద్రియాలు ఇవన్నీ కూడా శమిస్తాయి. గాలి ఆగితే ధూళి ఆగినట్టు మనస్సు కనుక ఆగినట్లయితే, పనిచేయడం అమనస్క స్థితి వచ్చినట్లయితే ఈ దేహము, ఈ యొక్క ఇంద్రియాలు ఇవన్నీ కూడాను శమిస్తాయా. కాబట్టి ఈ వాసనారహిత స్థితిని, క్షయంతో మనసుని సంకల్పాలు లేకుండా చేసుకోవాలయ్యా రామా. ఇలా స్వస్వరూప స్థితిలో నిలబడడానికి ఇది మార్గము. మనసుకు నువ్వు ఇవ్వాల్సిన శిక్షణ ఇదే. ఈ రకమైన శిక్షణ ఇవ్వు. ఏంటి? ఆ ఆలోచనల మధ్య ఉన్నటువంటి ఆ స్థానంలో, ఆ జ్ఞానంలో అలాగే దృష్టి నిలపడం అనే దాన్ని నువ్వు ప్రాక్టీస్ చెయ్యి. నువ్వు చేయాల్సిన శిక్షణ అంతా దీని మీదనే ఆధారపడి ఉంది.
మోక్షం పొందడానికి ఇదేనయ్యా మొత్తమైన సూత్రం అంటున్నారు మహర్షి. ఇంకా ఒక చివర కొసమెరుపు చెప్తున్నారు, రామా ఇప్పుడు జ్ఞానంగానే ఉంటే ఏ గొడవ లేదయ్యా. ఇప్పుడు జ్ఞానంలో ఉన్నావు నువ్వు, ఏంటి ఆ ఆలోచన ఈ ఆలోచన మధ్యలో ఖాళీ స్థితిలో నువ్వు అలాగే స్థిరంగా ఉన్నావు, స్వస్వరూపంలో ఉన్నావు. అలాగే ఉంటే ఏ గొడవ ఉండదు. కానీ ఏమవుతుంది అక్కడ, ఆ జ్ఞానంలో మళ్ళీ ఏమవుతుంది, ఇచ్చగా మారుతుంది, సంకల్పంగా మారుతుంది. అక్కడ వస్తుంది గొడవ మనకి. ఇప్పుడు మనకు ఏదైనా ఒక విషయము మన మనసుకు వచ్చింది అనుకోండి, ఇది బాగానే ఉంది అని అనుభవిద్దాం అనేటువంటి ఆ కోరిక, ఆ డిజైర్, ఆ ఇచ్ఛ వచ్చింది అంటే ఆ ఇచ్ఛ ఏమవుతుంది, క్రియగా అవిద్య కామ కర్మగా మారుతుంది అన్నమాట. ఆ కర్మ ఫలితంగా ఏమవుతుంది, ఆ కర్మ ఫలితాన్ని అనుభవం వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం బేసికల్గా మనం కావాల్సింది ఏది అంటే ఆ జ్ఞానంగా ఉంటే ఏ గొడవ ఉండదు. ఆ జ్ఞానం ఇచ్చగా మారితేనే వచ్చే గొడవంతా అని చెప్తూ ఆపుతున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణ అరవిందార్పణ. ఓం శాంతి శాంతి.